హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు జస్వి కుకింగ్ రెసిపీస్. ఈరోజు మనం హెల్తీగా పులిహోర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని అందులో 2 గ్లాస్ బియ్యం వేసుకోవాలి. నేను సన్న బియ్యం వాడుతున్నానండి. వేసుకొని 2 గ్లాసెస్ అంటే మొత్తం 1/2 kg అండి. ఒకసారి వాష్ చేసుకొని 2 గ్లాస్ రైస్కి 4 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. 4 గ్లాసెస్ అయితే కరెక్ట్గా సరిపోతాయండి. పొడి పొడిగా వస్తుంది రైస్. వేసుకొని మూత పెట్టుకొని విజిల్ పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. స్టవ్ మీద పెట్టుకొని ఈలోపు పులిహోరకి చింతపండు రెడీ చేసుకుందాం. ముందుగా ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకొని ఇలా రసం తీసి పెట్టుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి రసం తీసుకుందాం. మా ఇంట్లో నేను పులిహోర చాలా టేస్టీగా చేస్తానని అందరూ అంటారు. నాకు ఎప్పుడు చేసినా సరే పులిహోర చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇలా తీసుకున్న చింతపండు రసంని స్టవ్ మీద పెట్టుకొని మరిగించుకుందాం కొంచెం దగ్గర పడే వరకు. ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుందాం. ఉప్పు కానీ సాల్ట్ కానీ ఏదైనా సరే వేసుకోవచ్చు. కొంచెం బెల్లం వేసుకోవాలండి. బెల్లం వేస్తే ఇందులో ఉన్న పులుపు కారం ఇవన్నీ కొంచెం అడ్జస్ట్ అవుతాయి. బ్యాలెన్స్ చేస్తుంది అన్నమాట టేస్ట్. ఈలోపు ఇది ఇలా మరిగించుకుందాం. బాగా కొంచెం దగ్గర పడాలండి. మరీ ఎక్కువ వేయకూడదండి, కొంచెం వేస్తే సరిపోతుంది బెల్లం. మీడియం ఫ్లేమ్లో అలా మరిగించుకుంటే సరిపోతుంది. రైస్ చింతపండు మగ్గు 2 ఒకేసారి పెట్టానండి. పులిహోర నేను శివరాత్రి కదండి, అందుకని నేను ఇంట్లో ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా ప్రెజర్ పోయిన తర్వాత రైస్ ఒక బేసన్లోకి వంపుకుందాం. తీసుకొని ఫ్యాన్ గాలి కింద పెట్టాలండి. రైస్ మనకి పొడి పొడిగా రావాలి. చల్లారిపోతే కలుపుకోవడానికి చాలా బాగుంటుంది. వేడి మీద కలిపితే ముద్ద అయిపోతుంది కదండి రైస్, అందుకని కొంచెం చల్లారనివ్వాలి. ఈలోగా పల్లీలు వేయించుకుందాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత ఒక 1/2 కప్పు పల్లీలు వేసుకుందాం. పల్లీలు బాగా వేగాలండి, క్రిస్పీగా రావాలి. పులిహోర కొంచెం టైం ప్రాసెస్ అనండి, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మీడియం ఫ్లేమ్లోనే బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న పల్లీలు ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకుందాం. ఇలా వేగాలండి.
మరీ ఎక్కువగా మాడిపోకూడదు. ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకుందాం. మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి. వేసుకొని శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, మినపప్పు ఇవన్నీ కలిపి ఒక 4 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. పోపు ఎక్కువగా ఉంటేనే చాలా బాగుంటుందండి పులిహోరకి. నేను ఒక మీడియం సైజ్ క్యారెట్, కొంచెం అల్లం ముక్క, కరివేపాకు, ఒక 8 ఎండుమిర్చి, 6 పచ్చిమిర్చి ఇవన్నీ ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. పోపు వేగిన తర్వాత ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం ముక్కలు వేసుకుందాం. వేసుకొని బాగా వేయించుకోవాలండి. పోపు వేగే దాంట్లోనే ఉంటుంది పులిహోర టేస్ట్. మాడిపోకూడదు. ఇప్పుడు క్యారెట్ తురుము వేసుకుందాం. క్యారెట్ ఆప్షనల్ అండి, అందుకే వేసాను. లేదంటే ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇలా వేయించుకోవాలి. ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న చింతపండు రసాన్ని రైస్లో వేసి కలుపుకొని ఇప్పుడు ఈ పోపు వేసుకోవాలి. పోపు అంతా వేసి బాగా కలుపుకోవాలండి. బాగా కలిసేలా కలుపుకోవాలి. పులిహోర బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు పల్లీలు వేసుకుందాం. నేను తొక్క తీయకుండానే వేసుకుంటున్నాను. మీకు ఇష్టం లేకపోతే తీసి వేసుకోవచ్చు. చూడండి రైస్ ఎంత పొడి పొడిగా వచ్చిందో. 2 గ్లాసెస్ రైస్కి 4 గ్లాసెస్ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతాయి. మీరు తక్కువ క్వాంటిటీ చేసుకుంటే అందులో హాఫ్ క్వాంటిటీ వేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ 1 గ్లాస్ రైస్ చేసుకోవాలనుకుంటే ఇలా బాగా కలుపుకోవాలండి. ఇప్పుడే టేస్ట్ అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి. పులుపు కానీ ఉప్పు కానీ. సాల్ట్ వేసుకోవచ్చు. పులుపు ఒకవేళ తక్కువైతే ఒక 2 నిమ్మకాయలు కానీ ఉంటే మీకు ఎంతైతే కావాలో అంత పులుపు రసం తీసుకొని వేసుకోవచ్చు. వేసుకొని బాగా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాం. చూడండి ఎంత బాగా వచ్చిందో. అంతేనండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.